అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అండ్ ఎలా నలుగురు బయలుదేరారు. ఇదే టాపిక్. వైసీపీ లీడర్స్ అని వేస్తారు, రోజా గారిని, అలాగే కొడాలి నానిని, సూడి జాడగాడిని అండ్ అనిల్. వీళ్ళ ముగ్గురు వైసీపీ నాయకులు. మరి ఈడెప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యాడు నాకు తెలియదు. వీడికి ఏదో పార్టీ ఉందని చెప్పి పార్టీ ముసుగులో తిరుగుతాడు వీడు. వీళ్ళు ఏమన్నారు ఒకసారి వీళ్ళ మాటలు కూడా వినండి. మావిగన్ మీరు అమరావతిని ఎలా దోచుకుంటున్నారో నాకు తెలుసు, నేను వస్తా. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఇది ప్రపోజల్ కరెక్టా కాదా అనే దాని మీద వీడు వచ్చాడు. ఇప్పుడు పౌడర్ రాసుకుని పౌడర్ పోయినట్టుందండి, మంచి చెమట పట్టేసింది కదా, పౌడర్ పోయింది, ముఖం తెలిసిపోతుంది. వీడు ఏంటంటే ఇప్పుడు మావిగన్కి సపోర్ట్ చేస్తాడంటండి. మావిగన్కి కట్ చేస్తే ఈ వీడియో ఒకసారి చూడండి. అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రకు బయలుదేరిన జైభీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్ నుంచి బయటకు రాగానే పాదయాత్రకు అనుమతి లేదంటూ జడా శ్రావణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇడు ఈ పనోడండి, వాళ్ళు ఏం పెళ్ళలేదండి అమరావతి రైతుల ఉద్యమానికి. కానీ ఈడే ఆ సూట్ వేసేసుకుని మెట్ట మధ్యాహ్నం ఎండలో కూడా సూట్ వేసి తిరుగుతాడండి బాబు. వీడు ఆ ఎండలో ఆడు సూట్ వేసుకున్న వీడియో చూస్తుంటే మాకు చెమటలు వచ్చేస్తుంటే ఏసీలో కూర్చున్నాను. ఆ ఎండలో సూట్ వేసుకుని నేను ఈవేళ అమరావతి రాజధానికి మద్దతు, రైతులకు మద్దతు, నేను వెళ్ళిపోతున్నాను చూడని చెప్పి వస్తే జగన్మోహన్ రెడ్డి కుక్కని ఇంట్లో పెట్టేసి తలిపేసేస్తారు చూడండి, అలాగే వేస్తాడు ఇండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం పెంచుకునే కుక్కని లోపల పెట్టి బయట తాళం వేసేస్తాం కదా, అలా వేస్తాడు ఇండి. ఎక్కడికి వెళ్తారు అబ్బాయి, నీకు అంత సినిమా లేదురా, ఎవడన్నా ఎందుకని అక్కడ అమరావతి కట్టను నేనంటే, లేదు అమరావతి కట్టాలి, నేను వెళ్ళిపోయి అక్కడ ఆమరణ నిరాహార చేస్తానంటే కుక్కను తలిపేసి తాళం వేస్తాడండి. ఇటు పైకి నేను వెనకాతల ఆ ఉద్యోగం చేశాను, ఈ ఉద్యోగం చేశాను చాలా చెప్తాడు. కానీ అలాంటి వాడు ఈవేళ వచ్చి అమరావతి కాదు మావిగానే కరెక్ట్ అంటున్నాడు. కారణం ఏముందంటే ఏమీ లేదు, జస్ట్ మనీ మ్యాటర్ దగ్గర తేడా వచ్చింది అంతే. చంద్రబాబు నాయుడు గారు అడిగిన డబ్బు ఇవ్వలేదు వీడికి, వెంటనే అమరావతి రాజధాని నుంచి మావిగానికి షిఫ్ట్. ఇప్పుడు వాడు ఎవడో అన్నాడు వచ్చి ఏదో రాజకీయ వ్యభిచారని, ఇది అదే కదా. ఇక్కడ డబ్బులు సెట్ అవ్వలేదు, ప్యాకేజ్ సెట్ అవ్వలేదు, వెంటనే జగన్ వైపు షిఫ్ట్ అయిపోయాడు. రేపు పొద్దున్న జగన్ గారిని అడిగితే ఆయన కూడా ఏదైనా బేరం ఆడాడు అనుకో, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటు పోతాడు. అంటే ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ ఆ వంపు సొంపులు సో ఉంటాయి కదండి, ఆ పొగళ్ళు, తలుకులు, మెలుకులు అలాంటివి చూపించే వాళ్ళకి వీడికి తేడా ఏంటి? ఇక్కడే చూపించాను నేను తేడా. ఇప్పుడు మావుగానే సపోర్ట్ అంటున్నాడు. వీడియో 2 సంవత్సరాల క్రితం, ఎప్పుడుదండి వీడియో ఇది? జస్ట్ 2 years ago. 2 సంవత్సరాల క్రితం అమరావతి రైతుల కోసం నేను నిరాహారదీక్ష చేస్తా అన్నాడు, అమరావతి కోసం. అలాంటి ఇప్పుడు మావిగానే కరెక్ట్, అమరావతి కరెక్ట్ కాదంటున్నాడు. అంటే ఇంత ప్యాకేజ్ ఏంటది, ఆ డబ్బులు ఎంత తేడా చూపిస్తే మనుషులు ఆ రాజకీయ విచారాలు అందరినీ వీళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళు వేరే వాళ్ళు అంటారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు. తప్పు కదండి అది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మావిగన్ అనుకుందాం, వాట్ ఈజ్ రాంగ్ అంటున్నాను నేను. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 మావిగాని వాట్ ఈజ్ రాంగ్ అట. మరి ఎందుకురా నువ్వు అమరావతి కోసం ఆ రైతుల ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నావు? ఎందుకు నువ్వు ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానన్నావు? సిపిఐ రామకృష్ణ మరికొందరు పార్టీ నేతలతో కలిసి నున్న పిఎస్ వద్దకు చేరుకుని జడా శ్రావణ్ అరెస్టు అక్రమం అంటూ నినాదాలు చేశారు. జడా శ్రావణ్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు రామకృష్ణ. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపట్టవచ్చని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. జీవో నంబర్ 1 సరికాదని హైకోర్టు కొట్టివేసిందన్నారు. న్యాయమూర్తిగా పనిచేసిన శ్రావణ్ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ఆయన నిరాహార దీక్షకు దిగితే భవిష్యత్తు పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. చూశారు కదండి, ఆయన అన్నాడట, సిపిఐ రామకృష్ణ గారు అన్నారట, అతను నిరాహార దీక్ష దిగుతాను అంటున్నాడు, మరి ఏడు చూడని. నిరాహార దీక్షకు వస్తే పోతాడు, వదిలేస్తాడు జగన్ అయితే. ఆయన అయితే అన్నీ చూసారు ఎలా పెట్టాడు లోపల. ఈవేళ ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఇటు కుక్కలా వచ్చి ఎలా మురుగుతున్నాడు అని జడగడు. ఆ వేళ నోరు ఇప్పాడంటే మటస్ అయిపోతాడు ఆ రోజు. అర్థమైందండి. ప్యాకేజ్ సెట్ అవ్వకపోతే అమరావతి నుంచి మావిగానికి షిఫ్ట్ ఈడు వైసీపీ నాయకులతో కలిపి వీడిని ఇది చేస్తున్నారు. చచ్చా, అంతమించిన నాయకులు లేరు ఏంటండి బాబు వైసీపీలోని.